ఈ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అన్ని శాఖల సమన్వయంతో జాగ్రత్తలు తీసుకున్నారు. రేపు బోనాల సమర్పణ, ఎల్లుండి రంగం, అంబారి ఊరేగింపు ఉంటాయి. మహంకాళి ఆలయ ప్రధాన అర్చకులు ఏమంటున్నారు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు రాబోతున్నాయి. జూలై 13, 14వ తేదీల్లో అమ్మవారికి బోనాల సమర్పణ, రంగం, భవిష్యవాణి కార్యక్రమం ఉండబోతుంది. మరి ఆ 2 రోజులలో ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు పండితులు ఉన్నారు, వేణుమాధవ శర్మ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. మనకి బోనాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి అనేక మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. జూలై 13, 14వ తేదీలలో బోనాల సమర్పణ, రంగం ఉండబోతుంది. ఆ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏమేమి ఉండబోతున్నాయి? శ్రీ మహాకాళ్యంగాయ నమః. నా పేరు వేణుమాధవ శర్మ, మంత్రశాస్త్రవేత్తని. ఇక్కడ ఈ ఆలయానికి శ్రీ విద్యా పండితుడే. జగన్మాత మహాకాళి అమ్మవారు 250 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా బోనాల పండుగ లష్కర్లో ఏదైతే జరుగుతుందో అది పూర్వం నుంచి కూడా 16 రోజులు ఈ ఆలయం నుంచే మొదలై ఆషాఢం వస్తూనే మొట్టమొదటి రోజున ఆదివారం రోజున జగన్మాత మహాకాళి అమ్మవారు ఘటస్వరూపిణిగా పుట్టింటికి ఎదుర్కొని రావడం, ఈ 15 రోజులు అమ్మవారు గ్రామ సంచారం చేయడం, విశేషంగా ఇంటింటికి వెళ్ళి ఆవిడ సారెలు కొట్టించుకోవడం, బొగనాలు కొట్టించుకోవడం, శాఖలను సమర్పించుకోవడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేయించుకొని 15వ రోజున తెల్లవారుజామున 4 గంటలకి దేదీప్యమానంగా కన్నులు ఆనందపడేంతటి గొప్పగా జగన్మాత అలంకారంతో మహామంగళహారతితో ఆలయం ద్వారాలు తెరుచుకున్నటువంటి ఆలయ ద్వారాలు మర్నాడు సాయంకాలం అంటే ఇంచుమించుగా రాత్రి 12-1 గంట వరకు ఆలయం ఆ విధంగానే తెరిచి ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఈ నగరానికి సమీపంలో ఆనాటి ఏ గ్రామాలైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటి నుంచి కూడా ఆడవాళ్ళు తలస్నానాలు చేసి బోనాలని శిరస్సులో కట్టుకొని గాజాలతో, మేళాలతో, మంగళవాద్యాలతో అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం, తదనంతరం సాయంత్రం వేళ ఈ ప్రాంతంలో ఆనాడు పలహారపు గండ్లు అనేటువంటి ఒక క్రియ ఉండేది. అది మేళతాళాలతో తీసుకొచ్చి ఈ 7 అక్కచెల్లెలకి కూడా తమ్ముడైనటువంటి కోతరాజు అలంకారం చేసుకొని ఆడుకుంటూ వచ్చి అమ్మవారికి పలహారాలని అందరిచేయడం, రాత్రి అమ్మవారికి మర్నాటిని దృష్టిలో పెట్టుకొని జలకుండని తీసుకురావడం, తరువాత కచ్చికుండని మేళతాళాలతో కుంగరి వారింటి నుంచి తీసుకురావడం, మర్నాడు పొద్దున సోమవారం నాడు 8-9 గంటల సమయంలో భవిష్యవాణి కార్యక్రమాన్ని రంగం అంటారు, దాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఆడబిడ్డలందరూ అమ్మవార్లని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి సారెను సమర్పిస్తూ ఉంటారు, బోనాలను సమర్పిస్తూ ఉంటారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఈ ఆషాఢ మాసంలో లక్షలాది మంది భక్తులు కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. ఇక ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులకి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఆ 2 రోజులు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుందని, అమ్మవారి దర్శనాలు జరుగుతూనే ఉంటాయని కూడా మనకు పండితులు తెలపడం జరిగింది. సంజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.
ఉత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సర్కార్ భావిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం మొత్తం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2 ప్రత్యేక లైన్స్ బోనాలతో వచ్చే వారికి, మిగిలిన సామాన్య భక్తుల దర్శనం కోసం పెట్టినట్లు ఆలయ కమిటీ తెలిపింది. బోనం ఎత్తుకొని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతిస్తామన్నారు. ఇటు ఎగ్జిట్ పాయింట్ దగ్గర ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బోనాల జాతరకు ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నతమైన మహంకాళి జాతర విషయంలో మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతుండే ప్రతి సంవత్సరము. అదేవిధంగా ఈ సంవత్సరము మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారైన డాక్టర్ కోట నీలిమ గారి ఆధ్వర్యంలో కొత్తగా ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినారు. ఆ ఉత్సవ కమిటీలో 12 మంది ఉన్నారు. ఆ ఉత్సవ కమిటీ కూడా చాలా పగడబందీగా అనుభవం ఉన్న వాళ్ళనే కోట నీలిమ గారు నియమింపబడినారు. మరియు వాళ్ళ పేర్లను కూడా గవర్నమెంట్ రికమెండ్ చేయడము అవి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నియమింపబడిన ఉత్సవ కమిటీ మెంబర్లు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు కానీ ప్రతి చిన్నపిల్లలు తప్పిపోకుండా కూడా జాగ్రత్త వహిస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు నార్త్ జోన్ డీసీపీ గారు మేడం గారు, ఏసీపీ సైదయ్య గారు మరియు సిఏ పరశురామ్ గారు చాలా దోహదం చేస్తున్నారు. మరియు పరోక్షంగా అన్ని విధాలుగా సాయం అందిస్తున్నారు. అదేవిధంగా ఈఓ గారు కూడా ఇక్కడ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పులిహోర కానీ, లడ్డు కానీ, వడ కానీ వాటిని కూడా భక్తులు రసీదు తీసుకొని ప్రసాదాలు పొందితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మా డాక్టర్ కోట నీలిమ గారి అక్క ఆస్వాదంతో ఆహ్వానంతో 13వ తారీఖు ఆదివారం నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నారని మా యొక్క ఆకాంక్ష. అదేవిధంగా మరియు మన రాష్ట్ర మంత్రులు హైదరాబాద్ నగర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఏఐసిసి స్పోక్స్ పర్సన్ శ్రీ మధు యాషి గౌడ్ గారు, అదేవిధంగా ఏఐసిసి సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పవన్ కేరా గారు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. వాళ్ళు ఒకరోజు ముందే ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా ఏర్పాట్లను పరీక్షలో భాగంగా ఉంటున్నారని మా యొక్క ఆకాంక్ష. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉండాలని డాక్టర్ కోట నీలిమ అక్క గారికి రానున్న రోజుల్లో అత్యున్నత ప్రభుత్వ పదవి రావాలని అమ్మవారిని ఉత్సవ కమిటీ సభ్యులు